మళ్ళీ హామీ ఇస్తున్నా, మీ భవిష్యత్తు నా బాధ్యత. ఈ పిల్లలకు బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత నాది. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నాది. అందుకే మొదటిది మహాశక్తి మా ఆడబిడ్డలకు ఇచ్చా. ఈరోజు ఆడబిడ్డలకు ఇచ్చిన మహాశక్తి మీరు చూస్తే ప్రతి ఒక్క ఆడబిడ్డ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎన్నికల ముందు చెప్పావు అందరికీ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా అని అడుగుతున్నా. అడగండి, ఇక్కడ ఒక మంత్రి ఉంది, పనికిరాని మంత్రి ఒక ఆవిడ ఉంది, ఇక్కడ తిరుగుతా ఉంటారు, అడగండి. మద్యపాన నిషేధం చేసి ఓట్లకు వస్తానని ఇప్పుడు మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని అడుగుతారని అడుగుతున్నా. ఇంకో పక్క నేను కటింగ్లు ఉండవు, నేను గ్యారంటీ పత్రం మీకు పంపిస్తున్నా. బాబు మాట గ్యారంటీ, ఎవరికి అనుమానం అవసరంలా. 3 పిల్లలుంటే 45,000 ఇస్తా, 4 పిల్లలుంటే 60,000 ఇస్తా. ఎందుకంటే జనాభా కూడా తగ్గిపోతా ఉంది మన రాష్ట్రంలో, పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది. దీనివల్ల 2 పనులు అవుతాయి. మా ఆడబిడ్డలు 2-3 పిల్లల కంటే వాళ్ళు మీకు ఒక ఆస్తిగా ఉంటారు, వాళ్ళకు డబ్బుని చదివించే బాధ్యత నాది, మీకు అండగా ఉండే బాధ్యత నాది. రెండోది, 19 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి 60 సంవత్సరాల వరకు ఆడబిడ్డ నిధి కింద 1,500 మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తా, ప్రతి నెల వేస్తా. రేపు మీరందరూ సహకరించి ఇంకా నేను ఎక్కువ ఆదాయం సంపాదిస్తే ఆ ఆదాయాన్ని మా ఆడబిడ్డలకే ఇస్తానని మళ్ళీ హామీ ఇస్తున్నా. అంతటితో ఆగను. ఆడబిడ్డల్ని కేంద్రంగా పెట్టుకుని, కేంద్ర బిందువుగా పెట్టుకుని సంవత్సరానికి 18,000 ఇస్తే 18,000 నోట 1,80,000 చెప్పి చేసే మార్గాన్ని ఆలోచిస్తా. ఒకసారి 1,80,000 అయితే అది 18 లక్షలు ఎట్ట చేయాలని ఆలోచిస్తా. నేను అండగా ఉంటా, తోడుగా ఉంటా. మా ఆడబిడ్డల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. సంపద సృష్టించే మార్గం చూపిస్తా. అందుకే నేను చెప్పాను, P3 అనే మోడల్ వల్ల డబ్బులు వచ్చాయి, దేశానికి సంపద వచ్చింది, అది ధనికులకే వచ్చింది. P4 పాలసీ ద్వారా ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో నా పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత, పేదరికం నుంచి మొదట విడతగా పేదరిక నిర్మూలన, తర్వాత పేదవాళ్ళని ధనికులు చేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారు చెప్పారు, పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. టెక్నాలజీ వచ్చి అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? ఎవరు తెచ్చారు ఆ సెల్ ఫోన్లు? రిఫార్మ్ ఎవరు తీసుకొచ్చారు? నేనే కదా. అలాంటి ఈరోజు సెల్ ఫోన్ ఉన్నప్పుడు ఆ సెల్ ఫోన్ ద్వారా మీ జీవితాలను మార్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు సెల్ ఫోన్ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటున్నారు, లేకపోతే నేను వస్తే నా మీటింగ్ షూటింగ్ చేసి నేరుగా ఇంట్లో ఉండే భార్యకో కొడుక్కో చూపించే పరిస్థితికి వచ్చారు మీరు. నాకంటే టెక్నాలజీ బాగా తెలుసు మీకు.